ఓం నమ శివాయ. శివయ్యకి సరెండర్ అవ్వండి. యూనివర్స్, యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. ఎప్పుడైతే యూనివర్స్‌కి సరెండర్ అవుతారో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటారు. ఆయన ఏం చెప్తాడో, ఆయన మీ లైఫ్‌లో ఏది వదిలేయమంటున్నాడో అది వదిలేయండి. ఏది పట్టుకోమంటున్నాడో అది పట్టుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏంటి, ఆయనొచ్చి ఏదో చేస్తాడు, నువ్వు చెప్పేది నేను నమ్మాలి అని అంటున్నారా? యెస్, ఆఫ్‌కోర్స్ ఒకసారి నమ్మి చూడండి. నమ్మి చూడండి. ఒకసారి యూనివర్స్‌కి, మీకు నమ్మిన దేవుడికి ఒకసారి సరెండర్ అయ్యి ఉండండి. నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగకుండా మీకు ఏదైతే లైఫ్‌లో వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేసి చూడండి. దాన్ని కంప్లీట్ చేసి చూడండి. ఎంత హ్యాపీగా ఉంటారో. ఎందుకంటే మనకు మనంగా పుట్టలేదు, రైట్? మనం తీసుకునే ఆక్సిజన్ కూడా మనం తయారు చేసుకుంది కాదు. ఏది మనం తయారు చేసింది కాదు. ఇక్కడ ఈ దునియా ఏది కూడా. మనం కనే పిల్లల్ని కూడా మనకు మనంగా ఓన్‌గా చేసామా? ఎవరో ఒకరు సపోర్ట్ ఉండే ఉంటుందిగా. ఒకరు పార్ట్నర్ ఉంటున్నారు కదా! అమ్మానాన్నల త్రూగా కదా మనం వచ్చాము. సో, ఇప్పుడు చదువుకున్నాము. నేనింత చదివాను. నేనింత డబ్బు సంపాదిస్తున్నాను. నాకంత తెలివింది. నేను మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తున్నాను అనంటే, అదంతా చేయడానికి కూడా ఒకరు సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు చేసావు. హ్మ్. సో, నీకు నువ్వుగా చేసేది ఏంటిది? ఏది లేదు. పిల్లల్ని కంటాం కదా! నో. అది కూడా ఒకరి సపోర్ట్‌తోనే కన్నాం. మరి అలాంటప్పుడు నేను తోపు, నేనెందుకు ఎవరికి సరెండర్ అవ్వాలి అని చెప్పేసి ఎలా అంటాం చెప్పండి? ఒకసారి సరెండర్ అవ్వండి. మనకు మనముగా పుట్టనప్పుడు, మనకు మనంగా ఫుడ్ తయారు చేసుకోలేనప్పుడు, మనకు మనం ఇలా బ్రతికే దానికి ఉపయోగపడే ఆక్సిజన్‌ని మనం తయారు చేసుకోలేనప్పుడు, మరి మనకెందుకంత పొగరు? ఎందుకంత యాటిట్యూడ్? వద్దు కదా! వదిలేద్దాం. ఏం జరుగుతుందో అది జరగని అని వదిలిపెట్టేద్దాం. అప్పుడన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? మనల్ని తయారు చేసిన వాళ్ళు. మనల్ని ఎవరు ఇక్కడికి పంపించారు? వాళ్ళు చూసుకుంటారు. మనం పుట్టకముందు మనం ఎవరో మనకు తెలియదు కదా! పుట్టాక బుద్ధి వస్తుంటే, చూస్తుంటే మనం ఎవరనేది తెలిసింది. రైట్? సో, అదే విధంగా నాకేం సంబంధం లేదు. నాకేం తెలియదు. ఎలా జరుగుతుందో అలా ఉంటాను. జస్ట్ సరెండర్. నథింగ్‌నెస్‌లో ఉండండి. ఈరోజు ఫుడ్ దొరికితే తిందాం, లేకపోతే లేదు. హ్యాపీగా ఉంటే ఎంజాయ్ చేద్దాం, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ వస్తే ఎంజాయ్ చేద్దాం. వైఫ్‌ను, హస్బెండ్‌నిస్తే ఓకే. పెళ్లి అయితే చేసుకుందాం, లేకపోతే లేదు. నాకెందుకు పెళ్లవ్వట్లేదు, నాకెందుకు ఫ్రెండ్స్ లేరు, నాకెందుకు జాబ్ లేదు, నాకెందుకు ఫుడ్ దొరకట్లేదు. నో. ఏమో, దేర్ ఈస్ ఎ రీజన్. జస్ట్ సరెండర్ అవ్వండి. నథింగ్‌నెస్‌లో ఉండండి. క్వెషన్ చేయకండి. క్వెషన్ చేయకుండా ఎప్పుడైతే మీరు లైఫ్‌ని ముందుకు సాగిస్తారో చాలా హ్యాపీగా ఉంటారు వితిన్ ఫ్యూ మంత్స్‌లో. మన పుట్టుకే మన చేతిలో లేదబ్బా! సో, అలాంటప్పుడు మన తలరాత మన చేతిలో లేదు. సో, అలాంటప్పుడు ఎందుకు మనకి? వదిలేద్దాం. యూనివర్స్‌కి వదిలేద్దాం. కదా! మన వల్ల ఎవ్వరికీ ఒరిగేది ఏం లేదు. పోయేది ఏం లేదు. సో, జస్ట్ సరెండర్ చేసి చూడండి అలా. ఓకేనా? ఓం నమః శివాయ. అండ్ బీ హ్యాపీ. లవ్ యూ ఆల్. సరెండర్ అవ్వండి ఆయనకి. మీకు నచ్చిన గాడ్‌కి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.